రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, అందుకే హరీష్ రావు సవాల్ను స్వీకరించలేదు. రేవంత్ రెడ్డి బ్రోకరిజంతో సీఎం అయ్యాడు. మందకృష్ణ అంటే మందకృష్ణ ఎవరు నిడిచిపెట్టాడు. రేవంత్ రెడ్డి అట బ్రోకరిజం తోటి సీఎం అయిందట. అంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏం చేస్తారో అందరికి తెలిసిందే. కాబట్టి మరి గదే ఇక్కడ సీఎం కావడానికి చేసింది అనేది మందకృష్ణ అన్న మాట్లాడుతున్నాడు. ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు? ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఒక్కటే కాదే మందకృష్ణ అన్న, మల్కాజ్గిరిలో ఆయన ఎంపీగా ఉండే. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కింద 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 7 ఎమ్మెల్యే స్థానంలో ఒక్కటి కూడా గెలవలేవాడు కాంగ్రెస్ వాడు. డిపాజిట్లే రాలే కొన్ని చోట్ల. రేవంత్ రెడ్డి పెద్ద లీడర్ కాదు. నిన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేసిండు నిన్న మన ప్రజా దర్బార్లో. ఏమంటాడు? ఐడియాలజీ లేని మూర్ఖుడు రేవంత్ రెడ్డి అంటాడు. ఐడియాలజీ అనేది చాలా పెద్ద మాట. ఒక పని చేసే ముందు ఒక ఆలోచన వస్తుంది. రాజకీయంలో ఐడియాలజీ అనేది చాలా గొప్పది. అది మనం ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఏ వ్యూహాలు అల్లాలి. ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయనకు వ్యూహాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఆయన దగ్గర ఐడియాలజీ లేదు. ఇప్పుడు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి కదా, దానికి ఒక ఐడియాలజీ లేదు. కరెంటు పోతుంది కదా, దానికి ఒక ఐడియాలజీ లేడు. ఆయన ఐడియాలజీ ఉన్న రాజకీయ నాయకుడు కాదు, అహంకారి, విద్వేషపూరి అది. కాబట్టి ఏమంటాడు మందకృష్ణ అన్న, అభిమానం ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయినావు అంటాడు. కామారెడ్డిలో కేసీఆర్ కూడా ఓడిపోయాడు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అధికారంలోకి రాలే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. మమ్మల్ని ప్రజలు దీవించిండు అంటాడు. మరి దీవిస్తే కామారెడ్డిలో ఎందుకు దీవించలే? కేసీఆర్ అంటే ఓడిపోయాడు, కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది. మరి మల్కాజ్గిరిలో నువ్వే ఎంపీ ఉన్నావు కదా, దాని కింద ఉన్న 7 ఎమ్మెల్యే స్థానాలు ఎందుకు గెలవలే? ఏదో కేసీఆర్ మీద కోపంతో సోషల్ మీడియా ఈ ప్రజలకు తెలియని ఒక అబద్ధాలు అన్నీ చెప్తే అవే నిజాలు అనుకొని ఒక 1% ప్రజలు బొక్కబోర్ల పడి కాంగ్రెస్ కు ఓట్లెత్తే రేవంత్ రెడ్డి చాకచక్యంగా సోనియా గాంధీ దగ్గర లాబింగ్ చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి మందకృష్ణ ఏమంటాడు? బ్రోకరిజం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి అంటాడు.